క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం ధ్యానించే అంశం ఏంటంటే, ప్రార్థిస్తున్నారా లేక వ్యాపారం చేస్తున్నారా? ప్రేయింగ్ ఆర్ డూయింగ్ బిజినెస్. ప్రియులారా, ఈ మాటలు వింటాకి చాలా కఠినంగా, బాధాకరంగా ఉంటాయి. కానీ ఈ రోజున మనం చదువునటువంటి సువిశేషం, లేకపోతే మరో మాటలో చెప్పాలంటే మనం తపస్సు కాల 3వ ఆదివారంలోకి అడుగుపెట్టాం. ఈ రోజున మనం చదివే సువిశేషం ఏంటంటే యోహాను శుభవార్త 2వ అధ్యాయము. అక్కడ మనం ఏం చూస్తామంటే క్రీస్తు ప్రభు యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. దేవాలయంలో మామూలుగా ఏం జరగాలంటే ప్రార్థనలు జరగాలి, పూజలు జరగాలి, స్తుతి ఆరాధన జరగాలి, దైవిక కార్యక్రమాలు జరగాలి. కానీ అక్కడ గమనించింది ఏంటంటే వీటికి భిన్నంగా ప్రార్థనకు బదులుగా, స్తుతి ఆరాధనకు బదులుగా, పూజలకు బదులుగా అక్కడ వ్యాపారం అనేది జరుగుతూ ఉంది. నేను మీకోసం వాక్యంలో చదువుతాను. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, డబ్బులను మార్చువారిని ఆయన చూచెను. ప్రార్థనకు బదులుగా వ్యాపారం అనేది ఆ యెరూషలేము దేవాలయములో జరగటం ప్రభు కళ్ళారా చూచారు. చూసినప్పుడు ప్రియులారా, ఆయన హృదయం కోపంతో, అగ్నితో రగిలుకొని పోయింది. ఇంగ్లీష్లో ఒక మంచి పదం వాడతారు, రైచియస్ యాంగర్. అంటే న్యాయమైన కోపం, ధర్మమైన కోపం. అంటే జరగవలసిన పని జరగకుండా దానికి వ్యతిరేకంగా జరగకూడనటువంటి పనులు, అరాచకాలు అక్కడ జరుగుతున్నాయి. వ్యాపారం జరుగుతుంది దేవుని ఆలయంలో. అప్పుడు క్రీస్తు ప్రభు ఏం చేశారు? మన వాక్యంలో చూసినట్లయితే 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనం యోహాను శుభవార్తలో, ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను, ఎడ్లను అన్నిటినీ ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చు వారి నాణెములను చిమ్మివేసి బల్లలు పడద్రోసెను. పావురములు అమ్మవారితో, వీరిని ఇక్కడి నుండి తీసుకొని పోండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, క్రీస్తు ప్రభువులో ఈరోజు మనం ఒక కొత్త కోణం చూస్తున్నాం. మామూలుగా క్రీస్తు ప్రభు ఏం చెప్పారు? మిమ్మల్ని ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపమన్నారు. కానీ కొరడా తీసుకొని ఉరికిచ్చి కొట్టమని చెప్పలా. కానీ ఈ రోజున అంత శాంతిగా ఉండే ప్రభువు, కరుణామయుడైన ప్రభువు, దయామయుడైన ప్రభువు, జాలి అయిన ఆ దేవుడు ఈరోజు తనలో మరో రూపాన్ని మనకు చూపిస్తూ ఉన్నారు. రైచియస్ యాంగర్, న్యాయమైన కోపం. కొరడా పెట్టి, మన వాడుక భాషలో చెప్పాలంటే ఒక్కొక్కరిని ఉరికిచ్చి తంతున్నట్టు లెక్క. ప్రభు అన్యాయాన్ని తట్టుకోలేడు, అరాచకాల్ని ప్రభు తట్టుకోడు, అధర్మాన్ని అతను చూసి ఊరుకోడు. మనకు వాక్యంలో కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం నేను మీకోసం చదువుతాను. పరిశుద్ధ గ్రంథము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. అక్కడ ఏమన్నారు? దేవుడు క్షమింపకపోడులే అని ఎంచి పాపము మీద పాపము మూట కట్టుకోవలదు. ప్రభు మహా కృపగలవాడు కనుక నేను ఎన్ని పాపములు చేసినా క్షమించునులే అని తలపకుము. ఆయన కృపను, కోపమును కూడా ప్రదర్శించును. ప్రైజ్ ద లార్డ్. ఏమనలే దేవుడు జాలి చూపిస్తాడు, దయ చూపిస్తాడని మన పాపం మీద పాపం మూట కట్టుకుంటే ప్రభు అట్లా చూసి చేతులు కట్టుకొని ఊరుకోడు. కృపని, కోపాన్ని రెండింటిని కూడా దేవుడు ప్రదర్శిస్తాడు. ప్రియులారా, చూసారా, ఈరోజు క్రీస్తు ప్రభు మామూలు గొర్రె పిల్లగా కనిపెడే క్రీస్తు ప్రభు ఒక సింహములాగా గర్జిస్తూ ఉన్నాడు. ఒక చిరుత పులి వలె గర్జిస్తున్నాడు. అన్యాయాన్ని చూసి ఆయన ఊరుకోడు. ఇదిగో దేవాలయంలో ప్రియులారా, జరగకూడని పనులు కొన్ని జరుగుతున్నాయేమో అని బోధకులమైన మన అందరము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన దేవాలయాల్లో నిజంగా ప్రార్థనలు జరుగుతున్నాయా, వ్యాపారంగా మారిపోయిందా అని ప్రతి ఒక్కరూ, యాజకులు, బోధకులు, ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
మరో మాటలో చెప్పాలంటే ఆ యేసయ్య కొరడా పట్టుకొని నిన్ను నన్ను ఉరకించటానికి ముందుగానే మనం కనువిప్పు కలిగి ఆత్మ పరిశీలన చేసుకొని మన జీవిత విధానాన్ని మనందరము మార్చుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా, కొన్నిసార్లు ఈ యొక్క డబ్బు, ఈ వ్యాపారం మనలో ఉన్న విశ్వాసాన్ని తొలచివేస్తుంది. మనలో ఉన్నటువంటి ఆ క్రీస్తు మీద ఉన్నటువంటి ఆ యొక్క ఏకాగ్రతని తొలగిస్తూ ఉంది. నా జీవితంలో కూడా ఒకసారి జరిగింది ప్రియులారా. నేను ఒకసారి ఉపవాస ప్రార్థనకని నేను వెంట్రప్రగడలో పనిచేసేటప్పుడు అక్కడ పామరు అనే విచారణలో ఒకరు నన్ను వాక్యాన్ని బోధించడానికి ఫస్ట్ ఫ్రైడే, మొదటి శుక్రవారం రోజున ఆ యొక్క రాత్రికాల జాగర ప్రార్థనకి ఆహ్వానించారు. నేను నా మోటార్ బైక్ మీద వెళ్తూ ఉన్న సమయంలో మా ప్యారిష్ నుంచి ఒక యువకుడు, ఫాదర్ గారండి మీరు ఒంటరిగా వెళ్తున్నారు, నేను మీతో తోడుగా వస్తాను, రావచ్చా అని అడిగాడు. సరే రా బాబు అని నేను ఆ కుర్రవాడిని నాతో పాటు బండి మీద కూర్చోబెట్టుకొని మరి మీ ఇద్దరం వెంట్రప్రగడ నుండి పామరు వెళుతున్న సమయంలో దారిలో అతనికి ఒక తాంబేలు కనిపించింది. ఈ సా ఏ టార్టాయిస్. అండ్ ఫాదర్ గారిని కొద్దిగా బండి స్లో చేయండి ప్లీజ్, తాంబేలు వస్తుందండి, నేను పట్టుకుంటాను, నాకు తాంబేలు అంటే ఇష్టం, తాంబేలు కూర చాలా బాగుంటుంది, నేను తింటా ఫాదర్ గారిని, కొద్దిగా ఆపండి ప్లీజ్ ఫాదర్ ఆపండి అంటే నేను సరే బండి స్లో చేశాను. అది తపస్సు కాలం. రెండోది మొదటి శుక్రవారం. మేము వెళ్ళేది ఉపవాస ప్రార్థనకి. కానీ ఇది ఒక శోధన అక్కడ. అతను నాతో చెప్పటం, ఫాదర్ గారిని ఆపండి నాకు కావాలంటే, నేను ఆ కుర్రోడు నాతో కూడా వస్తున్నాడు కదా, సరే పిల్లోడు ఇష్టపడుతున్నాడని ఆపాను. అతను వెళ్ళి ఆ తాంబేలుని పట్టుకున్నాడు, సంచిలో పెట్టాడు, ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టాడు, వెనక పట్టుకొని కూర్చున్నాడు. సరే మేము అట్లా అది తాంబేలు అటు కదులుతుంది ఇటు కదులుతుంది, చాలా డిస్టర్బింగ్గా ఉంది. నేను అంగీ వేసుకొని ఉన్నాను, వెనక అతను కూర్చొని ఉన్నాడు. సరే కొద్దిగా ఓపిక పట్టి అట్లాగే కూర్చొని ప్రయాణం చేస్తూ ఉన్నాం. పామరు వచ్చేసింది. అక్కడ మరి ఆ ఒక గ్రామంలో ఉపవాస ప్రార్థనకి వెళ్ళే ప్రదేశం వచ్చింది. అక్కడ నేను బండి ఆపాను. అతను ఏం చేశాడంటే, ఫాదర్ గారండి మన వాక్య పరిచర్య అయ్యేదాకా ఈ తాంబేల్ని అదిగో మన బైక్లో ఎదరున్న ఆ బ్యాగ్లో పెట్టి క్లిప్ పెడతాను, తర్వాత నేను తీసుకొని మా ఇంటికి తీసుకెళ్తా ఫాదర్ అన్నాడు. సరే అని ఇష్టం అని చెప్పాను. సరే నేను అక్కడ నుండి మరి స్టేజ్ మీదకి వెళ్ళి స్తుతి ఆరాధన ప్రారంభిద్దాం అన్న టైంలో ఆ బైక్ ఎదర ఉన్న బ్యాగ్లో పెట్టినటువంటి తాంబేలు అటు కదిలి ఇటు కదలంగానే ఆ క్లిప్ ఊడిపోయి తాంబేలు కిందకు దూకేసింది. అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, కొంతమంది పిల్లలు వాళ్ళు, అయ్యో ఫాదర్ గారి యొక్క బండి బ్యాగ్లో నుండి ఏదో కింద పడిపోయిందని ఉరకటం ప్రారంభించారు. కొంతమంది అమ్మో ఇది తాంబేలు, ఫాదర్ గారు తాంబేలు పారిపోతుంది, ఫాదర్ గారు తాంబేలు ఒకటే అరుపులు. అక్కడ కూర్చున్న జనమేమో ప్రార్థన కూర్చున్నారు. అక్కడ గందరగోళం అయిపోయాలి. ఇటు ఊరికి అటు ఊరికి తాంబేలు పట్టుకుందాం, అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఆ రోజు గందరగోళం అయిపోయింది. నాకు చాలా బాధ వేసింది, సిగ్గుగా అని కూడా అనిపించింది. నేను వచ్చిన పని ఏంటి, ఒక ఉపవాస ప్రార్థనకి మొదటి శుక్రవారానికి ఇలా వచ్చాను. మైండ్ అసలు ప్రార్థన అంతా డైవర్ట్ అయిపోయి తాంబేల మీద ఫోకస్ అయ్యి అంతా గందరగోళం జరిగింది. ఆ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ ప్రభు చెప్పినటువంటి ఒక మాట నాకు బాగా అర్థమైంది ప్రియులారా. ఆయన 12 మందిని శిష్యులు పంపించినప్పుడు క్రీస్తు ప్రభు కొన్ని మంచి మాటలు వాళ్ళకి చెప్పారు. మత్తయి శుభవార్తలో మనం చదివినట్లయితే క్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా కొన్ని మాటలు చెప్పారు మనకి. మత్తయి శుభవార్త 10వ అధ్యాయంలో వారిని సేవకు పంపించేటప్పుడు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 10వ వచనములో, ప్రయాణమునకై సంచిని కానీ 2 అంగీలను కానీ పాదరక్షకులు కానీ చేతి కర్రను కానీ తీసుకొని పోవలదు. అసలు మీరు ఏమి తీసుకెళ్ళవద్దు అంటే దాని అర్థం ఏంటి? మీరు దేవుని మీద ఆధారపడండి. ఒకవేళ మనం సంచిని తీసుకెళ్ళామనుకోండి, దైవజనుడు మనసంతా సంచి మీద ఉంటుంది కానీ దేవుడి మీద ఉండదు. ఈ సంచుగోళ ఎందుకని దేవుడు అంటే అసలు మీ సంచినే తీసుకెళ్ళవద్దు, నేనే ఉన్నా కదా, నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, మీకు ఇస్తాను, మీకు సమకూరుస్తాను, మీ దృష్టిని నా మీద పెట్టండి, దేవుడైన నా మీద పెట్టండి, వస్తువుల మీద పెట్టొద్దు, వేటి మీద పెట్టొద్దు. కాబట్టి ప్రియులారా, ఇది ఒక ఉదాహరణ చెప్తున్నాను. కానీ ఈరోజు వాక్యంలో దేవుడు మనల్ని చాలా స్పష్టంగా మన గుండెల్లో గుచ్చినట్లుగా అడుగుతున్నారు. నా ప్రియమైన బిడ్డ, నువ్వు ప్రార్థిస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా? నా సేవకుడుగా నీవు 10 మందికి వాక్యాన్ని ఎలా బోధిస్తున్నావు? ఏ ఉద్దేశంతో బోధిస్తున్నావు? డబ్బు కోసం చేస్తున్నావా? వ్యాపారం లాగా చేస్తున్నావా? ఒక బిజినెస్ చేస్తున్నావా? లేక నా మీద ఉన్నటువంటి భక్తితో చేస్తున్నావా? నా ఆలయం ఎలా ఉంది? ప్రియులారా,
దేవుని ఆలయాన్ని గనక మనం పట్టించుకోపోతే, దాన్ని వ్యాపార స్థలంగా మారిస్తే, ఆయన నిన్ను, నన్ను కొరడా పెట్టుకొని కొడతాడు. కాబట్టి అంత పరిస్థితి రాకుండా, ఆ దుస్థితి రాకముందే మనం కళ్ళు తెరుచుకొని మారు మనసు పొంది ఆ యొక్క ప్రార్థనా స్థలాన్ని పవిత్రంగా ఉంచుదాం, శుభ్రంగా ఉంచుతాం, ఆ భక్తితో ఉందాం. వ్యాపారం జరిగే సంఘటనలు ఏమైనా ఉంటే గనక వాటిని మార్చుకుందాం, తీసివేద్దాం. కాబట్టి ఈరోజు మొట్టమొదటి నేను అడిగే ప్రశ్న ప్రియులారా, ఈ యొక్క వాక్యం ద్వారా మనం ప్రార్థిస్తున్నామా, వ్యాపారం చేస్తున్నామా? వ్యాపారం చేస్తే గనక దేవుడి దగ్గర క్షమాపణ పడి, తండ్రి నేను ప్రార్థింపచేసే దైవ సేవకుడిగా నన్ను తీర్చిదిద్దు, నన్ను మార్చని వేడుకోవాలి. రెండవది ప్రియులారా, ఇక్కడ ప్రభు యూదా ప్రజలకు ఒక జవాబు చెప్పారు. వాళ్ళు అడిగారు, మీరు కొరడా తీసుకొని కొడుతున్నారు, మాకేమైనా గుర్తు చూపించండి, అసలు మీరెవరో, మీకు ఏ అధికారం ఉంది, మాకు ఒక గుర్తు చూపించండి అని యూదులు క్రీస్తు ప్రభువుని అడిగారు. అప్పుడు క్రీస్తు ప్రభు ఏమన్నారు? వాక్యంలో చదువుతాను. యోహాను సువిశేషము 2వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నారు 19వ వచనంలో ఏమంటున్నారంటే, అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీన్ని 3 రోజుల్లో లేపుదును అన్నారు. ఆలయాన్ని పడగొట్టండి. అప్పుడు అక్కడ ఉన్న యూదులు అంటున్నారు, ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఈ యొక్క దేవాలయం కట్టడానికి మాకు 46 సంవత్సరాల కంటే ఎక్కువ పట్టింది, 46 సంవత్సరాలు పట్టింది, ఏంటి మీరు ఈ ఆలయాన్ని పడగొడితే 3 రోజుల్లో కడతామంటున్నారు, ఏం మాట్లాడుతున్నారని వాళ్ళు గొనుక్కోవటం ప్రారంభించారు. కానీ తర్వాత శిష్యులకు అర్థమైంది ఏంటంటే, ఈ ఆలయం అంటే ప్రియులారా, ఆలయం అంటే రాళ్ళు రప్పలతో కట్టిన గోపురము కాదండి. ఆలయము అంటే అక్కడ క్రీస్తు ప్రభు తన శరీరాన్ని గురించి మాట్లాడుతున్నారు. అంటే ఆయన మరణించిన తర్వాత 3 దినాల్లో పునరుత్థానం అవబోతున్నారు. ఈ స్పీకింగ్ అబౌట్ హిజ్ రెజరక్షన్. అండ్ వెన్ హీ రిఫర్స్ టు ద టెంపుల్, జీసస్ ఈజ్ రెఫరింగ్ టు హిజ్ ఓన్ బాడీ. ఆలయం అంటే తన శరీరం. ఇప్పుడు దేవాలయం అంటే మన శరీరం ప్రియులారా, మన శరీరమే దేవుని ఆలయం. ఈ యొక్క మన ఆత్మలో దేవుడు నివసిస్తాడు. కాబట్టి పౌలు గారు కూడా చాలా స్పష్టంగా కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 16వ వచనములో పౌలు గారు చాలా స్పష్టంగా మనందరికీ కనువిప్పు కలిగే విధంగా చెప్తారు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 16వ వచనంలో మీకోసం చదువుతాను. మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? ఎవడైనా దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయును. ఏలైనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీ ఆత్మ దేవునికి ఆలయం. ఈ ఆత్మలో దేవుడు నివసిస్తాడు. కాబట్టి ప్రియులారా, మన శరీరమే దేవాలయం. కాబట్టి ఈ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఈ యొక్క ఆత్మ ఆ ప్రభువుకి ఒక నివాసంగా ఉండటానికి కావలసినటువంటి జాగ్రత్తలు మనం తీసుకొని ఈ యొక్క శరీరాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ప్రభు చెప్తున్నారు, ఈ యొక్క ఆలయాన్ని ఎవరైనా ధ్వంసం చేస్తే దేవుడు వారిని ధ్వంసం చేస్తారు. అంటే ఇతరుల శరీరాన్ని మనం పవిత్రంగా చూడాలి, ఇతరుల శరీరాలని గౌరవించాలి, వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వాలి ప్రియులారా. ప్రతి ఒక్కరూ మనం ఏ జాతి వారైనా, ఏ మతం అయినా, ఏ రంగైనా, చదువునా చదువుకోపోయినా, గొప్పవారైనా పేదవారైనా అందరూ దేవుని బిడ్డలే. మనందరం దేవుని ప్రతిరూపాలం. దేవుడు తన రూపంలో మానవుని సృష్టించుకున్నాడు. వి ఆర్ ద ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్, వి ఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఇమాగో దేయి అనే ఒక డాక్ట్రిన్ మన క్యాథలిక్ చర్చ్లో ఉంది. అంటే ఏంటి ఇమాగో దేయి అంటే మన అందరము దేవుని రూపంలో చేయబడ్డాం. కాబట్టి ప్రతి వ్యక్తిని గౌరవించాలి. ఒక వ్యక్తిని చూసినప్పుడు అతనిలో ఉన్న కులం మనకు కనపడకూడదు, అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రెస్టేజ్ కనపడకూడదు, అతనిలో ఉన్న డబ్బు కనపడకూడదు, అతనిలో ఉన్న పేరు ప్రతిష్టలు కనపడకూడదు. అతను చూసినప్పుడు మనకు కనపడాల్సింది ఏంటంటే, ఈయన దేవుని ప్రతిరూపము, ఈమె దేవుని ప్రతిరూపిక, ఇతనిలో దేవుని ఆత్మ ఉంది, ఇతనిలో దేవుని శ్వాస ఉంది, ఇతడు దేవాలయం అని గౌరవంతో మర్యాదతో మన శరీరాన్ని మనం గౌరవం చేసుకుంటూ, మన ఆత్మను మనం శుద్ధీకరించుకుంటూ ఇతరుల శరీరాలను కూడా మనం గౌరవించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది ప్రియులారా. మూడవదిగా ప్రియులారా, చాలా ఆలోచింపచేసే విషయం ఏంటంటే, యోహాను సువిశేషంలో మన 3వ పాయింట్ ఏంటంటే, క్రీస్తు ప్రభువుని చాలామంది నమ్మారంట.
ఆయన యందు విశ్వాసం ఉంచారంట. కానీ క్రీస్తు ప్రభు వారిని నమ్మలేదు. దే బిలీవ్డ్ ఇన్ క్రైస్ట్, దే బిలీవ్డ్ ఇన్ జీసస్, బట్ జీసస్ డిడ్ నాట్ బిలీవ్ దెమ్. ఎందుకంటే ఆయనకి మనిషి యొక్క అంతరంగము తెలుసు, మనిషి యొక్క స్వభావము తెలుసు, మనిషి యొక్క వ్యక్తిత్వము తెలుసు, మనుషుల యొక్క క్యారెక్టరు ప్రభువుకు తెలుసు. ఇది కూడా మీకోసం నేను వాక్యంలో చదువుతా ప్రియులారా. యోహాను సువిశేషము 2వ అధ్యాయము చదవలసిన వాక్యము 23, 24. యెరూషలేములో పాస్కా పండుగ సందర్భమున ఆయన చేసిన అద్భుత కార్యమును చూచి అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. చూసారా, క్రీస్తును వారు నమ్మారు, కానీ యేసు వారిని అంతగా నమ్మలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. జీసస్ డిడ్ నాట్ బిలీవ్ దెమ్. కానీ వారిని అంతగా నమ్మలేదు ఆయన. ఏలైనా వారందరిని గూర్చి ఆయనకు తెలియను, ఆయన మనుష్యుని అంతరంగమును ఎరిగినవాడు కనుక మానవ స్వభావమును గూర్చి ఆయనకి ఎవరు సాక్ష్యమియ్యనక్కరలేదు. అంటే ప్రజలు క్రీస్తును నమ్మారు కానీ క్రీస్తు ప్రభు ప్రజలను నమ్మలేదు. మనిషి యొక్క స్వభావాన్ని ఆయనకి తెలుసు, మనిషి యొక్క అంతరంగము ప్రభువుకి తెలుసు. ప్రియులారా, మనం ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. 100% ఎవరిని నమ్మకూడదు. ఈ రోజుల్లో నాకు ఒక వ్యక్తి, ఫాదర్ మీరు మణిరత్నం సినిమా నవాబ్ అనే సినిమా ఒకటి చూడాలి ఫాదర్ అని ఎవరో ఒకరు సలహా ఇస్తే, ఎందుకా అని వారి సలహా మీద నేను ఆ సినిమా చూశానండి. సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి పరిస్థితులు తెలుసుకోవటానికి మన వాక్యాన్ని బోధించే ముందు మా సెమినరీలో ఒక ప్రొఫెసర్ చెప్పారు, ఒక చేతిలో న్యూస్ పేపర్ ఉండాలి, ఒక చేతిలో బైబిల్ ఉండాలి. అంటే న్యూస్ పేపర్ ఎందుకు? ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మరి బైబిల్ ఎందుకంటే దేవుని వాక్యం కాబట్టి ఈ దేవుని వాక్య సహాయంతో ప్రపంచంలో మనం ఎలా జీవించాలో తెలుసుకోబట్టి 2 మనకు ఉండాలని మాకు సెమినరీలో మా ప్రొఫెసర్ ఒక ఆయన చెబుతూ ఉండేవాడు. అయితే ప్రియులారా, ఈ యొక్క నవాబ్ అనే సినిమాలో నేను గమనించిన ఒక డైలాగ్ ఏంటంటే, దాంట్లో ఒక వ్యక్తి, ఒక హీరో, ఒక మొదటి కొడుకు ఒక వ్యక్తిని అడుగుతాడు, నీకెవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడా అని ఒక వ్యక్తిని అడుగుతాడు. ఉన్నాడు అంటే ఈ వ్యక్తి అంటాడు, నీ బెస్ట్ ఫ్రెండ్ని కూడా నువ్వు నమ్మొద్దు. నీ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడా, ఆ ఫ్రెండ్ని కూడా నువ్వు నమ్మొద్దు అని చెప్తాడు. సరే, సినిమాను పక్కన పెడితే క్రీస్తు ప్రభువుని చాలామంది నమ్మారు, కానీ క్రీస్తు ప్రభు వారిని నమ్మలేదు. ఎందుకు నమ్మలేదంటే ప్రియులారా, మనుష్యులము మనం కొన్నిసార్లు మన జీవితాలు మోసకరంగా ఉంటాయి. మన స్వభావం కోతి స్వభావం, మనలో నిలకడ ఉండదు. కోతి ఏ విధంగా అయితే ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకు దూకుతూ ఉంటుందో, మన యొక్క మనస్సు కూడా కోతిలాగా స్థిరము లేకుండా కొన్నిసార్లు మన ప్రవర్తన పిచ్చిగా ఉంటుంది. డోంట్ బిలీవ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అని ఎందుకు ఆ మూవీలో అన్నారంటే, మనం దేవుని తప్ప ఎవరిని నమ్మలేమండి. దేవుని మాత్రమే జీవితంలో 100కి 100% నమ్మాలి. మరి ఏ వ్యక్తిని మనం నమ్మటానికి వీల్లేదు. అట్లని నెగిటివ్గా, డౌట్ఫుల్గా అందరినీ సందేహించి చూడమని చెప్పట్లేదు. అందరూ మానవులు. వీఆర్ వెరీ ఫ్రజైల్ పీపుల్. వీఆర్ ప్రోన్ టు మేక్ మిస్టేక్స్. తప్పులు చేస్తాం, మన చాలా బలహీనతలు ఉంటాయి. కాబట్టి మీరు ఎవరిని 100కి 100% నమ్మేసి, అమ్మో ఇలా జరిగిందా, అలా అనుకోలేదు, అమ్మో వీళ్ళు నన్ను మోసం చేస్తారని నేను అనుకోలేదు, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదని బాధపడటం కంటే, మనందరం మనుషులం, తప్పులు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయని అర్థం చేసుకొని వేరే వాళ్ళ కోసం ప్రార్థించే విధంగా ఉండాలి. కానీ మనం కొంతమందిని చూస్తాం, కొంతమంది తట్టుకోలేరు, సూయిసైడ్ చేసేసుకుంటారు, ఆత్మహత్య చేసుకుంటారు, డిస్కరేజ్మెంట్లోకి వెళ్ళిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అయ్యో నా ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు, లేకపోతే నేను పలానా వ్యక్తిని మోసం చేశాను, నా జీవితం పాడైపోయింది. చాలామంది నెగిటివ్గా డిస్కరేజ్మెంట్కి వెళ్ళిపోయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, డిస్పైర్లోకి వెళ్ళిపోయి, సైకలాజికల్గా ముందులేసుకునే స్థితికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి క్రీస్తు ప్రభులో మనం నేర్చుకోవాల్సిందంటే, ఆయన అందరినీ నమ్మలేదు. ప్రజలు అతన్ని విశ్వసించిన ఆయన వారిని అంతగా నమ్మలేదు. ఎందుకంటే వారి అంతరంగం తెలుసు. నరుడు ఎటువంటి వాడంటే, ఇంగ్లీష్లో ఒక మాట అన్నారు,
2 రకాల కన్విక్షన్స్ ఉంటాయంట. కన్విన్స్డ్ కన్విక్షన్స్, కన్వీనియంట్ కన్విక్షన్స్. కన్విన్స్డ్ కన్విక్షన్స్ అంటే నేను కొన్ని విలువలు నమ్మాను. ఆ విలువల కోసం చచ్చిపోవటానికైనా సిద్ధంగా ఉంటాను. తప్పు మాత్రం చేయను. కానీ కన్వీనియంట్ కన్విక్షన్స్ అంటే ఈ యొక్క కన్వీనియన్స్ అంటే ఏంటి? ఒక గోడ మీద పిల్లిలాగా ఉంటాం. ఎటు అవకాశం ఉంటే అటు దూకేస్తాం. అలా ఉండకూడదు మన జీవితంలో. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం, నేను నా జీవితంలో ఎలా ఉన్నాను? విలువలు కలిగి జీవిస్తున్నానా? క్రీస్తు ప్రభువు నన్ను చూస్తే ఈరోజు ఏమంటాడు? నన్ను నమ్ముతాడా నా దేవుడు? లేతే అలనాడు యూదా ప్రజలను ఆయన నమ్మలేదు, నన్ను కూడా నమ్మకుండా ఉంటాడా? ఎందుకని నమ్మలేదు అంటే ఆయనకి తెలుసు. ఇప్పుడు ఒకప్పుడు ఏమన్నారు? యూదుల రాజుకే జై, క్రీస్తు రాజుకే జై, మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ వాళ్ళు పొగిడారు. కొన్ని రోజులకి ఏమన్నారు? సిలువ వేయుడు, సిలువ వేయుడు అన్నాడు. మనుషుల్ని మనం నమ్మలేం. సరే, మనుషుల్ని 100% నమ్మొద్దు. ప్రేమించండి, మీ ఫ్రెండ్స్ ఉండాలి, కాదంటలేదు. కానీ ఎవరిని ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. దేవుడికి మాత్రం కంప్లీట్ మీ హృదయం మొత్తం ప్రభువుకు సమర్పించుకోండి. మనుషులకు సమర్పించుకోవద్దు. మనుషులు మోసం చేస్తారు. చెయ్యాలని కాదు, చెయ్యొచ్చు, కానీ సిద్ధపడి ఉండండి. దేవుణ్ణి నమ్మండి. కాబట్టి ప్రియుల మనం అడిగే ఈ యొక్క 3 పాయింట్స్. నెంబర్ 1, మొట్టమొదటిది, ప్రార్థిస్తున్నామా, వ్యాపారం చేస్తున్నామా? ప్రభు కొరడా తీసుకొని మనల్ని కొట్టడానికి ముందే మారు మనసు కలిగి పశ్చాత్తాపపడి వ్యాపారం మానుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఇదిగో రెండవది, మన యొక్క శరీరమే దేవాలయం కాబట్టి ఈ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకుందాం. ఇతరుల శరీరాన్ని కూడా గౌరవిద్దాం, వారికి ఇవ్వాల్సిన మర్యాద ఇద్దాం. మూడవది, ప్రభు వేరే వారిని ఎవరిని నమ్మలేదు ఆయన. మనం కూడా ఊరినే 100% అందరం నమ్మేయాలని కాదు, ప్రేమించండి, వారి కోసం ప్రార్థించండి, కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవ, దయగల తండ్రి, మానవులం మేము బలహీనం తండ్రి. కొన్నిసార్లు మా సంఘాల్లో తెలుసో తెలియకో ఇదిగో తండ్రి ప్రార్థించడానికి బదులుగా అలనాడు యెరూషలేము దేవాలయము వ్యాపార స్థలంగా మారినట్లు ఒకవేళ మా సంఘాల్లో ఏమైనా తప్పులు పొరపాట్లు తెలుసో తెలియకో జరిగితే ప్రభువా, వాటిని సరిచేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ప్రార్థించే మనస్తత్వం మాకు దయచేయండి. ఇదిగో తండ్రి, ఈరోజు వాక్యంలో సెలవు ఇచ్చి ఉన్నారు. ఇదిగో మా యొక్క శరీరమే దేవాలయం కాబట్టి, మా యొక్క శరీరమే ఒక దివ్య మందసం కాబట్టి ఈ యొక్క శరీరాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకోవడానికి, ఇతరుల యొక్క శరీరాన్ని కూడా గౌరవించడానికి మాకు కృప దయచేయండి ప్రభువా. మూడవదిగా తండ్రి, మీరు చెప్పి ఉన్నారు, మీరు అందరినీ నమ్మలేదు, ఎందుకంటే నీకు మానవుల యొక్క అంతరంగం తెలుసు. ఇదిగో తండ్రి, మేము కూడా ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎలా ఉండాలి, ఎవరిని 100% మీకు ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క స్థానం, దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానం మనుషులు ఎవరికి ఇవ్వకుండా మనుషుల్ని ఎక్కడి వరకు ఉంచాలో అక్కడి వరకే ఉంచు ప్రభువా. ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు ప్రేమించి, ఎంతవరకు గౌరవించాలో అంతవరకే గౌరవించి, నిజమైన దేవుడైన నీకు మేము పూర్తిగా సమర్పించుకున్న భాగ్యం మా అందరికీ దయచేయమని, మా సంఘాలను ఆశీర్వదించమని, ఈ తపస్సు కాల 3వ ఆదివారంలో మేము ఈస్టర్ పండుగ దగ్గరయ్యే కొంది మమ్మల్ని శుద్ధీకరించుకోమని, మీరు యెరూషలేము దేవాలయాన్ని శుద్ధీకరించినట్లుగా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి నీ కృపను శక్తిని మా అందరికీ దయచేయమని మన నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.